2024, 29 మధ్యలో బీరుని దాన్నేమంటారు హెల్త్ డ్రింక్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడున్న ఎక్సైజ్ మంత్రి గారు జవహర్ గారు. ఇప్పుడు 29, 24, 29 అంటే అది 2014, 19లో జరిగింది. ఇప్పుడు 24, 29లో పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు వారు అత్యధిక క్యాలరీలు ఉన్నటువంటిది పళ్ళ రసాలు, జ్యూసుల కంటే కూడా గొప్పదని సెలవిచ్చారు. బావుంది. ఓ పని చేయండి సార్. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి ఒక్క విద్యార్థికి రోజు ఓ బీర్ ఉచితంగా ఇద్దామా? చక్కగా తాగిద్దామా? ఇప్పటికే బెల్ట్ షాపులు పెట్టాం, పర్మిట్ రూములు పెట్టాం. వాటన్నిటి వలన మంచే జరుగుతోందండి వాదించేటటువంటి మన హోంమంత్రి గారు ఉన్నారు. దానివలన వైసీపీ మద్యం దోపిడీ విధానం నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి మహానుభావుడైనటువంటి చంద్రబాబు గారు ఉన్నారు. అదే సందర్భంలో రాష్ట్రంలో మద్యం అక్రమాలని నుంచి ప్రజల్ని కాపాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు మనం శుభ్రంగా అందరికీ బీరు, ఇంటింటికి బీరు, లేకపోతే ఇంటికో కేసు బీరు, లేదంటే వారానికి ఒక 2 కేసుల బీర్లు ఇట్లా ఇద్దామా వాళ్ళకి మినిమం డబ్బులతో? ఆ విధంగా శుభ్రంగా రాష్ట్ర ప్రజలందరికీ తాగడం అలవాటు చేస్తే అప్పుడు బీచుల్లో డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎయిర్పోర్టులో డబ్బులు పెడుతున్నాం. రేపొద్దున రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి అదేది పాన్ షాపులలో, కూల్ డ్రింక్ షాపుల్లో కూడా బీర్లు అమ్మొచ్చు. ఎందుకంటే ఆరోగ్యమైన అంత చక్కగా సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా. జనం అనుకుంటారు కానీ అని కూడా చెప్తున్నారు కదా. అప్పట్లో పాప ఆయన ఎవరు, సోము వీర్రాజు గారు ఈ మధ్య కాలంలో తెలుగుదేశానికి పూర్తిగా ఫేవర్గా మారారు. ఆయన అప్పట్లో మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకు మద్యం ఇస్తాననగానే ఆయన తూర్పారబట్టారు. అదే మనం వచ్చి 99 రూపాయలకు మద్యం ఇస్తానంటే కరెక్టు. ఇప్పుడు బీరు ఇవ్వడం అంటే కరెక్టు. బీరు ఆరోగ్యకరమైందంటే ఎవరి కోసం ఇట్లా మాట్లాడుతున్నామంటే ప్రజలు మేము ఏం మాట్లాడితే అదే నమ్ముతారన్న ధైర్యం.